ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 89వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనాసమేతుడై గంగను దాటి భరద్వాజాశ్రమమునకు ఏగుట అనే కథగా విందాం. భరతుడు ఆ రాత్రి ఆ గంగా తీరమునందే నివసించి మరునాడు ప్రాతకాలమున లేచి శత్రుఘ్నునితో ఈ విధంగా పలికాడు. శత్రుఘ్న, ఇంకా పడుకున్నావేమిటి? లే, నీకు భద్రమగుగాక. నిషాదుల ప్రభువైన గుహుని శీఘ్రంగా తీసుకునిరా, అతడు సేనను దాటిస్తాడు అని పలికాడు. భరతుడు ఈ విధంగా ప్రేరేపింపగా సోదరుడైన శత్రుఘ్నుడు ఈ విధంగా పలికాడు. పూజ్యుడైన రాముని గూర్చి ఆలోచిస్తూ నేను మేలుకునే ఉన్నాను, నిద్రపోవడం లేదు అని పలికాడు. పురుష శ్రేష్ఠులైన ఆ భరత శత్రుఘ్నులు ఈ విధంగా పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా గుహుడు తగిన సమయమునందు వచ్చి నమస్కరిస్తూ భరతునితో ఈ విధంగా పలికాడు. భరతుడా, నదీ తీరమునందు రాత్రి నీ నివాసము సుఖకరంగా ఉంది కదా? సైన్య సహితుడవైన నీకు ఎట్టి బాధలు కలగలేదు కదా అని ప్రశ్నించాడు. రామునికి వశవర్తి అయిన భరతుడు స్నేహపూర్వకంగా పలికిన గుహుని మాటలు విని ఈ విధంగా అన్నాడు. ఓ గుహుడా, రాత్రి మాకు సుఖంగా గడిచింది. నీవు మమ్మల్ని అనేక విధాల పూజించావు. ఇప్పుడు అనేకమైన ఓడలపై మమ్ము గంగను దాటించడానికి నీ భృత్యులను ఆజ్ఞాపించు అని పలికాడు. మిక్కిలి తొందరను సూచిస్తున్న ఆ భరతుని ఆజ్ఞను విని గుహుడు నగరంలోనికి తిరిగి వెళ్ళి తన బంధుజనంతో ఈ విధంగా పలికాడు. మేల్కొనండి, లేవండి, మీ అందరకు ఎల్లప్పుడూ క్షమం అగుగాక. ఓడలను లాక్కుని తీసుకురండి, సైన్యాన్ని గంగ దాటిద్దాం అని పలికాడు. గుహుని మాటలు విని వారు రాజాజ్ఞ చేత తొందరపడుతూ వెంటనే నలుమూలల నుండి 500 ఓడలను తీసుకువచ్చారు. స్వస్తికములు అనే పేరుగల శ్రేష్టమైన మరికొన్ని ఓడలను కూడా తీసుకువచ్చారు. వాటికి పెద్ద పెద్ద గంటలు కట్టబడి ఉన్నాయి. వాయువునకు అనుకూలంగా నడిచే ఆ ఓడలు చిన్న జెండాలతో ప్రకాశిస్తున్నాయి. వాటి బంధములు దృఢంగా ఉన్నాయి. పిమ్మట గుహుడు స్వయంగా తెల్లని కంబళ్లతో కప్పిన మంగళప్రదమైన ఆనందకరమైన ధ్వని కల స్వస్తికము అనే ఓడను తీసుకువచ్చాడు. ముందుగా వశిష్ఠుడు, పూజ్యులైన బ్రాహ్మణులు ఆ ఓడను ఎక్కారు. భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, ఇతర రాజస్త్రీలు ఎక్కిన పిమ్మట రాజభార్యలు, బండ్లు, అంగళ్ళు ఎక్కాయి. అప్పుడు కొందరు తాము విడిది చేసిన స్థానాలను కాల్చివేస్తున్నారు. కొందరు రేవులో దిగుతున్నారు. కొందరు ఓడలో చేర్చడానికై ఆయా వస్తువులను తీసుకువస్తున్నారు. వీరందరూ చేసే ధ్వని స్వర్గం వరకు వ్యాపించింది. పతాకలచే అలంకరించిన ఆ నావలను పల్లెవారు స్వయంగా నడుపుతున్నారు. అవి ఎక్కిన జనాన్ని మోసుకుని అతివేగంగా పరిగెత్తాయి. ఈ ఓడలలో కొన్ని స్త్రీలతోనూ కొన్ని గుర్రములతోనూ నిండి ఉన్నాయి. కొన్నిటిపై రథాది వాహనాలు, బండ్లను లాగి ఎడ్లు, గొప్ప ధనము ఎక్కింపబడ్డాయి. ఆ ఓడలు అవతలి ఒడ్డు చేరి జనులను దింపి తిరిగి వచ్చాయి. కొందరు పల్లెవారు నీటిపై ఆ నావలతో వివిధ చిత్రాకారముల సన్నివేశాలను చేశారు. మావటివారు ప్రేరేపించగా ఈదుతూ నదిని దాటుతున్న జెండాలు కట్టిన ఏనుగులు ధ్వజములతో కూడిన పర్వతముల వలె ప్రకాశించాయి. అప్పుడు కొందరు నావలపై ఎక్కారు. కొందరు తెప్పలపై ఎక్కి దాటారు. కొందరు కడవల సహాయంతో తేలుతూ దాటారు. మరికొందరు చేతులతో ఈది దాటారు. ఆ పల్లెవారు స్వయంగా దాటింపగా పవిత్రమైన ఆ సేన గంగానదిని దాటి మైత్ర ముహూర్తమునందు శ్రేష్టమైన ప్రయాగవనం చేరింది. పూజ్యుడైన భరతుడు మంచి మాటల చేత సేనకు విశ్రాంతి కలగజేసి దానిని సుఖంగా ఉండేటట్లు విడిది చేసి ఋషులలో శ్రేష్ఠుడైన భరద్వాజుని చూడ్డానికై ఋత్విక్కులతో కూడా బయలుదేరి వెళ్ళాడు. దేవ పురోహితుడు మహాత్ముడు అయిన ఆ భరద్వాజుని ఆశ్రమమును సమీపించి భరతుడు అందమైన పర్ణశాలలు, వృక్ష సముదాయములు గల ఆ బ్రాహ్మణోత్తముని సుందరమైన వనాన్ని చూశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 89వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని భరతుడు సేనాసమేతుడై గంగను దాటి భరద్వాజాశ్రమమునకు ఏగుట అనే కథగా విన్నారు.
రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 90వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని భరతుడు భరద్వాజ మహర్షితో సంభాషించుట, తన ఆశ్రమమున వసింపుము అని భరద్వాజుడు ఆదేశించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.